హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడం కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇవాళ అయితే ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఇన్సైడ్ మై మేకప్ కిట్. నేను ఎక్కువగా యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే మీకు ఇప్పుడు చూపించేద్దాం అనుకుంటున్నాను. నా మేకప్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో అవన్నీ మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ని అయితే చూపిస్తున్నానండి. నేను ఎక్కువగా మాయిశ్చరైజర్ ఎక్కువ అప్లై చేసుకొని వెళ్తూ ఉంటాను బయటికి. ఈ ఫౌండేషన్స్, సిసి క్రీమ్స్, బీబీ క్రీమ్స్ ఇవన్నీ అప్లై చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. కానీ మాయిశ్చరైజర్ అయితే చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఈ మాయిశ్చరైజర్ చాలా బాగా పడింది అండ్ చాలా బాగుంటుంది. దీన్ని నేను డే క్రీమ్గా కూడా యూస్ చేసుకుంటాను. ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమి వాడను. జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకొని పౌడర్ రాసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాను. చాలా బాగుంటుంది, చాలా లైట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ అయితే నేను ఈ ఫౌండేషన్ అయితే చూపిస్తున్నాను. మనకి ఫంక్షన్స్కి, అకేషన్స్కి ఫౌండేషన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. నేను ఈ మ్యాబెలిన్ న్యూయార్క్ వారి ఫిట్ మీ ఫౌండేషన్ అయితే వాడతాను. ఇది 16 అవర్స్ ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది యాక్చువల్లీ రాసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఫంక్షన్స్కి అయితే చాలా నీట్గా కనపడుతుంది అనమాట. సో నేనైతే ఈ ఫౌండేషన్ అయితే వాడతాను. నెక్స్ట్ వచ్చేసి సీసీ క్రీమ్ అండి. మనం ఫౌండేషన్ అంటే కొంచెం స్కిన్కి హెవీగా ఉంటుంది అనుకున్నప్పుడైతే నేనైతే ఈ ఫౌండేషన్ ఇది వాడతాను, సీసీ క్రీము. యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది. మనకి దీంట్లోనే ఫౌండేషన్ కలిసి వస్తుంది కదా, మాయిశ్చరైజర్ ప్లస్ ఫౌండేషన్ చాలా బాగుంటుంది. ఇంతవరకు నేను బీబీ క్రీమ్ వాడేదాన్ని, బట్ నాకు ఫేస్కి అది బ్లాక్ అయినట్టు అనిపించింది. బట్ ఇదైతే బాగుంది కదా అని చెప్పేసి సీసీ క్రీమ్ చాలా బాగుంటుంది నాకు. సో అందుకే నేను సీసీ క్రీమ్ అయితే వాడుతున్నా. ఇది వచ్చి లాక్మీ వారిది 925 సీసీ క్రీమ్ అండి. దీంట్లో ఎస్పీఎఫ్ కూడా ఉంది, 30 PA+++ ఉంది. సో డెఫినెట్గా మనము ఇది వాడుకున్నప్పుడు ఇంకా సన్ స్క్రీన్ అయితే వాడక్కర్లేదు. చూడండి, ఇక్కడ రాసి చూపించాను మీకు. స్కిన్ అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో. అక్కడ కొంచెం వైట్గా ఉంది, ఇక్కడ కొంచెం బ్లాక్గా ఉంది. సో అంత బాగుంటుందన్నమాట ఈ సీసీ క్రీము. నెక్స్ట్ అయితే మనం డెఫినెట్గా మన ప్రొడక్ట్స్లో ఒకటి కన్ఫామ్గా ఉండాలండి, అది ఇంక్లూడ్ అయి ఉండాలి. సో అది వచ్చేసి సన్ స్క్రీన్ అండి. నేను వాడే సన్ స్క్రీన్ ఏంటంటే డాట్ అండ్ కీ వాడిది సన్ స్క్రీన్ వాడుతున్నాను. ఇదైతే 50 PA+++ మనకి SPF ఉంటుంది. సో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ ఆల్రెడీ సమ్మర్ వచ్చింది, ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా అయితే సన్ స్క్రీన్ వాడాలి. అసలు వింటర్లో అయినా సరే వాడాలి. బట్ నాకు వింటర్లో వాడుకుందామంటే కొంచెం జిడ్జిడ్గా ఉంటుంది కదా, కొంచెం చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే నేను ఎక్కువ సీసీ క్రీమ్స్ వాడతాను, దాంట్లో SPF ఉంటుంది కదా అని. సో ఇదైతే బాగుంటుంది అని చెప్పి ఇది వాడతాను. నెక్స్ట్ అయితే నేను ఈ కాంపాక్ట్ పౌడర్ అయితే వాడుతున్నానండి. ఈ కాంపాక్ట్ పౌడర్ వచ్చి ఎలైటిన్ అనమాట. యాక్చువల్లీ ఇంకా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. మనకి రీజనబుల్ రేట్లో, అఫోర్డబుల్ రేట్లో మనకు కావాలంటే ఈ ఎలైటిన్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకి కాస్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది, 120 రూపీస్ ఎంతో పడుతుంది అంతేనండి. సో మంచిగా ఉంటుంది. తక్కువ రేట్లో మనం వాడుకోవాలంటే ఇది ఒకటండి. నెక్స్ట్ అయితే నేను కాజోల్ చూపిస్తున్నాను. ఇది వచ్చి షుగర్ పాప్ కాజోల్. మనకి డెఫినెట్గా మనకి మేకప్ పైన బయటికి వెళ్ళడానికైనా దేనికైనా సరే కాజోల్ కావాల్సిందే కదా. నాకైతే డెఫినెట్గా కాజోల్ కావాలి. నా స్కిన్, నా ఫేస్కి, నా కళ్ళకి కాజోల్ అయితే అస్సలు బాగోదు. నెక్స్ట్ అయితే నేను ఈ ఐలైనర్ అయితే చూపిస్తున్నాను. ఇది లాక్మీ ఐకానిక్ ఐలైనర్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది 24 అవర్స్ ఈజీగా ఉంటుంది అనమాట. అంటే త్వరగా పోదు, వాటర్ ప్రూఫ్, మనకి త్వరగా పోదు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినప్పుడు త్వరగా పోకుండా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే లిప్స్టిక్ చూపిస్తున్నాను. లిప్స్టిక్ అయితే ఎల్ఐటి లిప్స్టిక్ అనమాట అండి. ఈ మనకి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి ఒకసారి అప్లై చేసుకుంటే ప్రతిసారి అప్లై చేసుకోక్కర్లేదు. కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మనకి రీజనబుల్గా ఉన్న రేట్లో కూడా ఇది వస్తుంది అన్నమాట. మంచి షేడ్లో అయితే నేను తీసుకున్నాను. ఇది నాకు అటు ఇటుగా లైట్ పింక్ షేడ్లో అయితే వస్తుంది. లైట్గా అప్లై చేసుకుంటాను నేను, అంత డార్క్గా అప్లై చేసుకోను అనమాట. జస్ట్ అది కూడా ఒకేషన్స్కి, ఫంక్షన్స్కి వాటికైతే అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐ షాడోస్ అండి. నేను ఐ షాడోస్ ఎక్కువ యూజ్ చేయను, బట్ ఉంటే బాగుంటుంది కదా, ఫంక్షన్ అప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే తెప్పించుకున్నాను. ఈ ఐ షాడోస్ వచ్చి సిస్ బ్యూటీ కంపెనీ వారిది అల్టిమేట్ షాడో ప్యాలెట్ అనమాట.
చాలా బాగుంటుంది ఐ షాడోస్. అండ్ యాక్చువల్లీ నేను ఫంక్షన్ వేరేగా వేస్తూ ఉంటాను. చాలా ఐస్కి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ నెయిల్ పాలిష్ అనమాట. ఇది వచ్చేసి మార్స్, చాలా బాగుంటుంది మార్స్ వాడిది. కలెక్షన్స్ అంటే కలర్స్ చాలా బాగా మంచి మంచి కలర్స్ ఇస్తారు మనకి, నెయిల్స్కి చాలా అందంగా ఉంటుంది. ఇది జస్ట్ 69 రూపీస్ ఎంతో పడుతుంది అంతేనండి. నెక్స్ట్ వచ్చి ఈ ఐ క్రీము, ఇది డార్క్ సర్కిల్స్ కోసం అండి. నేను డాట్ అండ్ కీవార్ తీసుకున్న ఐ క్రీము. ఇది కూడా మనకు అఫోర్డబుల్ రేట్లోనే పడుతుంది, చాలా బాగుంటుంది. కొన్నాళ్ళు నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, వాటి మీద నేను అప్లై చేసి చూశాను. చాలా వరకు డార్క్ సర్కిల్స్ ఫేడెడ్ అయిపోయినాయి అనమాట. చాలా బాగుంది ఐటము. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే పైన క్రీమ్ వస్తుందన్నమాట. ఆ పైన బాల్ లాగా ఉంది కదా, దాన్ని పెట్టి మనం మసాజ్ చేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఈ అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ మామా ఎర్త్ వారిది. ఇది యాక్చువల్లీ నేను ఫేస్కి అండ్ హెయిర్కి రెండింటికి యూస్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు హెయిర్కి రాస్తూ ఉంటాను, ఫేస్కి కూడా రాస్తూ ఉంటాను. మనకు అలోవెరా జెల్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్స్లో అలాంటి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు కదా. చాలా మంచిది అలోవెరా జెల్. మాకు మొక్కలు పెంచుకోవడానికి, అలోవెరా మొక్కలు పెంచుకోవడానికి అసలు ప్లేస్ అంటూ లేదనమాట. సో అందుకనే నేను ఇంకా ఇలా క్రీమ్ తెప్పించుకొని అయితే వాడుతున్నాను. మనకి పైన ఇలాగ ఇచ్చారు కదా, పంపులాగా ఇచ్చారు, మనం దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఆ అలోవెరా క్రీమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే పర్ఫ్యూమ్ అండి. ఇది వచ్చేసి ర్యామ్సన్ వాడిది యు ఆర్ లవ్లీ పర్ఫ్యూమ్ అనమాట. లైట్ పింక్ షేడ్లో ఉంటుంది. అసలు దీని స్మెల్ అయితే సూపర్ అండి, చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. నేను ఇలాంటివి ఒక 3-4 అయితే వాడేసాను, అంత బాగుంటుంది అన్నమాట. సో ఇది కూడా అయిపోవచ్చింది, మళ్ళీ తెప్పించుకోవాలి. మనకి ఫేస్ వాష్కి అయితే నేను ఎప్పటి నుంచో కూడా హిమాలయ ఫేస్ వాషే యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. కొంచెం మనకి పింపుల్స్ అవన్నీ పోతాయి, కొంచెం స్కిన్ కూడా బాగా క్లీన్ అయినట్టు ఉంటుందన్నమాట. కొత్త ఫేస్ వాష్లు వాడితే అవి పనిచేస్తే లేవు అని అదొక డౌట్తో నేను అయితే ఫేస్ వాష్లు వాడడం మానేశానండి. బట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఈ స్క్రబ్ అండి, ఎవరిత్ స్క్రబ్. ఇది యాక్చువల్లీ అప్పుడప్పుడు మనకి వారానికి ఒకసారైనా మనకి డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ పోవడానికి స్క్రబ్ని అయితే యూస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి అదంతా పోయి స్కిన్ అయితే నీట్గా ఉంటుంది కదా. ఎవరిత్ వారిది చాలా బాగుంటుంది, వాల్నట్ స్క్రబ్ ఇది. సో ఇవన్నీ నేను యూస్ చేసే ప్రొడక్ట్స్. సో చూసారు కదా గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నేను రీజనబుల్ రేట్లో, అఫోర్డబుల్ రేట్లో అయితేనే నేను తీసుకున్నాను ఈ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా తెప్పించుకొని వాడండి. నేను వాడే ప్రొడక్ట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి, నా స్కిన్కి బాగా సూట్ అయినాయి అనమాట. సో మీరేం ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను అనమాట. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటాను. నమస్తే.